క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుత్థానుడైన యేసు ప్రభు నామంలో మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టి పాత పాటే పాడుకున్నాం. క్రొత్త ఏడు మొదలు పెట్టను, ఎప్పుడూ పాత పాటే. మన జీవితంలో ఏది క్రొత్తది కాదు, ఎవరు క్రొత్తగా చేయలేరు. మన జీవితాలను సమస్తమును క్రొత్తగా చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ప్రతిదీ పాతదే. ఈ ఆర్గనిస్టు పాతవాడే, క్వైర్ పాతవాళ్లే, కాంగ్రిగేషన్, ప్రీచర్ పాతవాడే. యేసు ప్రభు మాత్రమే సమస్తము నూతనంగా చేయగలడు. కాలం కొరకు ఎదురు చూడకండి. కాలం మనకేమీ చేయలేదు. ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినా మనకేం కాదు. యేసు కొరకు ఎదురు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. కాలము కొరకు ఎదురు చూచువారు తమ ఆయుష్ను పోగొట్టుకుందరు, బలమును పోగొట్టుకుందరు. కాలము కొరకు ఎదురు చూచువారు తమ బలమును, పెద్దవాళ్ళు అయిపోతారు కదా, పోగొట్టుకుందరు. యేసు కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఈ 2014లో ఒక న్యూ మెసేజ్, అలాని ఓల్డ్ మెసేజ్ కాదు నేను మీకు తీసుకొస్తుంది. న్యూ మెసేజ్, 7 promises for the new year 2014. 7 promises. మొదటి వాగ్దానం ద్వితీయోపదేశకాండం 33:25. డ్యూటరానమీ 33:25. తెలుగు భాషలో ఇనుప కమ్ములు అని ట్రాన్స్లేట్ చేశారు. అక్కడ ఫుట్ నోట్లు చూడండి, ఏముంది ఫుట్ నోట్లో? పాదరక్షలు. ఇంగ్లీష్ బైబిల్స్ లో చూడండి, డ్యూటరానమీ 33, chapter 33, verse 25. Thy shoes shall be iron. షూస్ అనే మాట ట్రాన్స్లేట్ చేశారు. పాదరక్షలు. Thy shoes shall be iron. ఈ నూతన సంవత్సరంలో యేసు ప్రభు మనకిస్తున్నటువంటి న్యూ గిఫ్ట్ ఏంటంటే ఐరన్ షూస్ మనకిస్తున్నాడు. లెదర్ షూస్ వాడుతున్నాం కదా మనం. ఎవరైనా పొరపాటున ఐరన్ షూ వేసుకొచ్చారని నాకు తెలియదు. అందరూ అనుకుంటారు నేను లెదర్ షూసే వేసుకొచ్చుంటారు. బట్ టుడే యువర్ షూస్ ఆర్ ఐరన్. దై షూస్ షల్ బి ఐరన్. అది ఫస్ట్ ప్రామిస్ న్యూ ఇయర్ లో. జీవితం ఒక యాత్ర. ఈ యాత్రలో మనం సాగిపోతూ ఉంటాం. అక్కడక్కడ ఆగిపోతాం, కానీ కాలం సాగిపోతూనే ఉంటుంది. ఈ కాల గమనంలో ఒక కార్నర్లో ఉన్నాం మనం. మనం లేని కాలం ఉంది, మనం ఉండని కాలము ఉండబోతుంది. పిల్లల్ని కూర్చోబెట్టేస్తే ఇక్కడ కూర్చోబెట్టేయండి, రండి. వాళ్ళు అనుకున్నారు 12:30కి ప్రసంగం అయిపోద్ది అనుకున్నారు. ఎందుకంటే నా టైం, ప్రసంగం అయిపోయే టైం 12:30. అయితే మొదలెట్టింది ఇప్పుడు. అది పిల్లలకు తెలియదు పాపం. కూర్చోండి, దయచేసి ఇక్కడ కార్పెట్ మీద కూర్చోండి, రండి ప్లీజ్. మనం గౌరవించాల్సింది సండే స్కూల్ని. ఎందుకంటే రేపటి సంఘం వాళ్ళు, మనం వాళ్ళతో బాగలేకపోతే ప్రాబ్లం రేపు. వీ మస్ట్ హానర్ దెమ్. వాళ్ళు పెద్ద వెళ్ళేసరికి మనం కర్ర పట్టుకుని వస్తాం లోపలికి.
పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే ఒక ఆయన నిద్రపోతున్నారు. కుర్రవాడికి సైగ చేస్తున్నారు, పాస్టర్ గారు లేపోయా అని, లేపు అంటే ఈ కుర్రాడు కోపం వచ్చింది. అదేంటండి సార్, మీరే నిద్రపుచ్చి ప్రసంగంలో నన్ను లేపమంటారేంటి, మీరే లేపండి అన్నట్టు ఆయన. చాలా రాత్రి గడిచింది కాబట్టి కాస్తంత నిద్ర రావచ్చు. బీ కేర్ఫుల్, నిద్రను తరిమేయండి. దై షూస్ షల్ బి ఐరన్. జీవితం ఒక యాత్ర. పర్లేదు, వాళ్ళు సిద్ధం. జీవితం ఒక యాత్ర. ఈ యాత్రలో, ఈ న్యూ ఇయర్ లో మనం చేసే యాత్రలో అంత ప్లెయిన్ గానే ఉండకపోవచ్చు. ఏ యాక్సిడెంట్స్, ఏ ఫైర్ యాక్సిడెంట్స్, ట్రైన్ యాక్సిడెంట్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్, లేకపోతే హాస్పిటల్ అడ్మిషన్, అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంత ప్లెయిన్ గానే ఉండలేకపోవచ్చు. ఈ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుందాం. అట్లానే ప్లెయిన్ గా ఉంటుందా మార్గం? రఫ్ గా కూడా ఉండొచ్చు, రఫ్ గా కూడా ఉండొచ్చు. ఒకవేళ రఫ్ గా ఉన్నా కానీ డోంట్ వరీ, దైర్ షూస్ ఆర్ ఐరన్. మీ పాదరక్షలు ఇనుపవి. రోడ్ ఎట్లా ఉంటే మీకేంటి? నేను మీకు శక్తినిస్తున్నాను. షూస్ ఇండికేట్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. మై స్ట్రెంగ్త్, ఐ విల్ గివ్ మై స్ట్రెంగ్త్ ఇన్ ది న్యూ ఇయర్. దై షూస్ షల్ బి ఐరన్. వాట్ కైండ్ ఆఫ్ వే ఇట్ ఈస్? రఫ్ వే కావచ్చు, ప్లెయిన్ గా ఉండొచ్చు, ఒడిదుడుకులు ఉండొచ్చు, కష్టనష్టాలు ఉండొచ్చు. ఐరన్ షూస్ ఉంటాయి కాబట్టి మనకు డేంజర్ లేదు, ఆయన స్ట్రెంగ్త్ మనకుంది. ద్వితీయోపదేశకాండం 11వ నిర్గమకాండంలో ఇంకొక కొటేషన్ మనం చూస్తే ఒక మాట ఉంది అక్కడ. ద్వితీయోపదేశకాండమే 11:11-12. ద్వితీయోపదేశకాండం 11:11-12 ఏముందంటే, నీవు స్వాధీనపరచుకొను దేశము కొండలు లోయలు గల దేశము. అంత ప్లెయిన్ గా ఉండదు, కొండలు ఉండొచ్చు, లోయలు ఉండొచ్చు. డోంట్ వరీ, దై షూస్ షల్ బి ఐరన్. అది ఫస్ట్ ప్రామిస్ దేవుడు మనకు చేస్తుంది. సెకండ్ ప్రామిస్, నిర్గమకాండం 33:14. నిర్గమకాండం 33:14. మై ప్రెజెన్స్ షల్ గో విత్ ది. నా సన్నిధి నీతో కూడా వచ్చును. సెకండ్ ప్రామిస్. ఫస్ట్ ప్రామిస్ ఏంటండి? మై స్ట్రెంగ్త్. షూస్ అంటే స్ట్రెంగ్త్, మై స్ట్రెంగ్త్. సెకండ్ ప్రామిస్ ఏంటంటే మై ప్రెజెన్స్. మై ప్రెజెన్స్ షల్ బి గో విత్ యూ. నా సన్నిధి నీతో కూడా వచ్చును. స్నేహితులారా, మనం ఒంటరిమి కాము. ఈ ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఒక బర్నింగ్ ప్రాబ్లం ఏంటో తెలుసా? లోన్లీనెస్, ఒంటరితనం. ఫ్యామిలీగా జీవిస్తుంటాం కానీ ఒంటరితనం. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు ఈ సంవత్సరానికి ఒక పేరు పెట్టారు. దిస్ ఈస్ ది ఫ్యామిలీ ఇయర్. దిస్ ఈస్ ది ఫార్మర్స్ ఇయర్ అన్న. రైతుల సంవత్సరం, కుటుంబ సంవత్సరం. 2014 ఫ్యామిలీ. మనం కుటుంబాలతో ఉంటాం కానీ ఒంటరితనాన్ని అనుభవిస్తుంటాం, లోన్లీనెస్. టీవీ చూస్తున్నప్పుడు 10 మంది కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటారు టీవీ.
అందరూ టీవీ చూస్తుంటారు కానీ ప్రతి ఒక్కరూ లోన్లీగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, పక్క వాళ్ళతో సంబంధం లేదు. సొసైటీలో జీవిస్తూనే లోన్లీనెస్, ఫ్యామిలీలో ఉంటూనే లోన్లీనెస్, సంఘంలో ఉంటూనే ఒంటరితనం, ఎవరితో మాట్లాడడం మనం, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ ని కాపాడుకోం మనం, ఇంకొకరితో మాకు అవసరం లేదన్నట్టు మనం డిసపియర్ అయిపోతూ ఉంటాం. టచ్ మీ నాట్ అని ఆ ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఉంటాం, లోన్లీనెస్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. బట్ వీఆర్ నాట్ అలోన్. హిస్ ప్రెజెన్స్ ఈస్ విత్ అస్. ఆయన సన్నిధి మనతో ఉంది. మై ప్రెజెన్స్ షల్ గో విత్ ది. నా సన్నిధి నీతో కూడా ఉండును. జీసస్ వాంట్స్ టు బి విత్ అస్ in our loneliness. He alone can free us from loneliness. మన ఒంటరితనాన్ని రూపుమాపగలిగిన వాడు ప్రపంచంలో యేసు ప్రభు ఒక్కడే. ఎవరు మన ఒంటరితనాన్ని తీసివేయలేరు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 2వ వచనం ఏముందంటే, నీవు జలముల మధ్య నడుచున్నప్పుడు ఆ జలములు నిన్ను ముంచి వేయవు, అగ్ని మధ్య నీవు నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చివేయవు. మై ప్రెజెన్స్ షల్ బి విత్ యూ. నా సన్నిధి మీతో ఉంటుంది. జలముల మధ్య వెళ్తున్నా గాని, ఈవెన్ దో ఇట్ ఈస్ రఫ్ రోడ్, మై ప్రెజెన్స్ విల్ బి విత్ యూ. Even though you are going into waters, my presence will be with you. అగ్ని మధ్యన వెళ్తున్నా గాని నా సన్నిధి నీతో ఉంటుంది. కీర్తనకారుడు అంటాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఈ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు. యువర్ ప్రెజెన్స్ విల్ బి విత్ మీ ఈవెన్ ఇన్ ది వ్యాలీ ఆఫ్ డార్క్నెస్. ఇంకొక డీప్ గా మాట చెప్తాను నేను. జలముల మధ్య, అగ్ని మధ్య, గాఢంధకారపు లోయ మధ్య, నాట్ ఓన్లీ ఇన్ ది వ్యాలీ ఆఫ్ డార్క్నెస్, ఈవెన్ ఇన్ ది వ్యాలీ ఆఫ్ డెత్, మై ప్రెజెన్స్ విల్ బి విత్ యూ. ఎంత ధన్యులమండి. సేఫ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ జీసస్ పాడతాం కదా, ప్రభునందు నిద్రించిన వారి కొరకు. సేఫ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ జీసస్. యేసుని చేతులందు క్షేమంగా ఉంటాం. మై ప్రెజెన్స్ షల్ బి విత్ యూ ఈవెన్ ఇన్ యువర్ డెత్, ఈవెన్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డెత్. My presence will be with you even in the midst of the Red Sea. Moses, don't worry. నా సన్నిధి నీతో వస్తుంది. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు ఆయన. కొన్ని క్రొత్త మాటలు నేరోగా చేయలేదు. ఆ పాయింట్ క్యాచ్ చేయండి మీరు. ఇట్స్ నాట్ ఏ నేరో వే. ఇశ్రాయేలీలారా 1 by 1 క్యూలో వెళ్ళాలి దాటి అనలేదు. క్యూలో ఎంతసేపటికి వెళ్తారండి? ఎన్ని రోజులు పడుతుంది క్యూలో వెళ్ళాలంటే? ఇట్స్ నాట్ ఎ నేరో వే. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసింది ఇరుకైన మార్గం కాదు, విశాలమైన మార్గం. ఇట్స్ ఎ బ్రాడ్ వే. ఎర్ర సముద్రాన్ని వెడల్పుగా పాయలు చేశాడు ఆయన. జన సమూహం అంతా ఒకేసారి ఎంటర్ అయిపోయారు సముద్రంలో. నాట్ ఇన్ ద క్యూ, అది గుర్తుపెట్టుకోండి. ఆరిన నేల ఈ 2014 సంవత్సరం ఆరిన నేల. ఇట్స్ బ్రాడ్ వే 2014. బట్ బైబిల్లో బట్ అనేది ఎన్నిసార్లు ఉందో కౌంట్ చేయండి మీరు. బట్ చాలా డేంజరస్ వర్డ్ ఇది. బట్ అనేది చాలా డేంజరస్ వర్డ్ అండి. అంత బాగానే ఉంటుంది, చివరిలో వచ్చి బట్ అని వస్తుంది. బట్ ది చారియట్స్ ఆఫ్ ది ఈజిప్షియన్ చారియట్స్ ఆర్
కమింగ్ బ్యాక్. ఇట్స్ ఎ బ్రాడ్ వే. ఇట్స్ వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. 2014. But the Egyptian chariots are coming behind. Be careful. బ్రాడ్వే ఉందని ఇష్టం వచ్చినట్టు కాదు, వెనకాల చూసుకోండి, వెనక చూస్తూ ఉండండి, శత్రువు తరుముతూ ఉంటాడు. నేను మీకు మనవి చేశాను, దేవుడు ఎర్ర సముద్రంలో గ్రానైట్ రోడ్ వేసాడని చెప్పాను మీకు. సముద్రంలో మీరు నడుచుంటారు, లోపలికి కాకపోయినా తీరాన వెళ్ళుంటారు కదా, సముద్రంలో తీరాన అడుగులు వేస్తుంటారు మీరందరూ. ప్లెయిన్ గా ఉంటుందా సముద్రం? అడుగు ప్లెయిన్ గా ఉంటుందా? దేవుడు మన కోసం గ్రానైట్ రోడ్ వేసేసాడు ఇశ్రాయేలీలారా. వాట్ ఎ కంఫర్టబుల్ వే, వాట్ ఎ బ్రాడ్ వే ఇట్ ఈస్. ఎట్ ది సేమ్ టైమ్ ది ఈజిప్షియన్ చారియట్స్ ఆర్ కమింగ్. దులుపుకుంటూ వచ్చేస్తున్నారు వాళ్ళు. బీ కేర్ఫుల్ ఇన్ 2014. ఎందుకు వారు తరుముతున్నారు? రాత్రి వాచ్ నైట్ సర్వీస్ లో ఈ 1 January భక్తిగా ఉంటున్నాం. ఎందుకు ఈజిప్షియన్ చారియట్స్ తరవాలి? వై యు ఆర్ అలౌవింగ్ లార్డ్, వై యు ఆర్ అలౌవింగ్ దమ్ టు ఫాలోస్? ఎందుకు ఈజిప్షియన్ చారియట్స్ లేకపోతే బాగుంటుంది, ఎందుకు తరమాలంటే తరిమితే గానీ స్పీడ్గా వెళ్ళరు వెళ్ళు, తరిమితే గానీ స్పీడప్ చేయరు వెళ్ళు వాక్. కొన్నిసార్లు మనం స్పీడ్గా వెళ్ళాలని తరుముతుంటాడు, శత్రువు ద్వారా తరిమిస్తాడు మనల్ని, లేకపోతే స్పీడ్గా వెళ్ళాం. ఈయన గురించి మాట్లాడుతూ ఒక సంవత్సరం నేను న్యూ ఇయర్ లో ఏమన్నానంటే, స్పీడ్ వాక్. ఈయనకు నడిచింది ఇట్స్ ఎ స్పీడ్ వాక్ బికాస్ హీ హ్యాస్ నో లగేజ్. టుడే వీ హ్యావ్ లాట్ ఆఫ్ లగేజ్, అందుకని స్పీడప్ లేదు వాక్. ఈయనకు హ్యాస్ నో లగేజ్, దట్స్ వై ఇట్ వాజ్ ఎ స్పీడ్ వాక్. మనం స్పీడ్గా నడవాలంటే తరమాలి. మనం తల్లిదండ్రులు పిల్లలు తరుగుతున్నాం, త్వరగా లే, స్నానం చేయి, టైం అయింది చర్చ్కి, నువ్వు వెళ్ళేసరికి బెనడిక్షన్ అయిపోద్ది అంటారు. తరుముతూ ఉండాలా? దేవుడు మనల్ని కొన్నిసార్లు తరుముతూ ఉంటాడు, ఎందుకంటే మనల్ని స్పీడప్ చేయడానికి. అంతేగాని ఐగుప్తు రథాలతో వీరిని సంహరించడానికి కాదు, మనలను బాగు చేయడానికే న్యూ ఇయర్ లో తరుముతూ ఉంటాడు. డేవిడ్ ఒక మాట అన్నాడు, ఇరుకులో విశాలత కలుగు చేయవాడు ఆయనే. కానీ నేనంటాను, విశాలతలో ఇరుకు కలుగు చేయవాడు కూడా ఆయనే. బ్రాడ్వే, కానీ ఇరుకు విశాలతలో కూడా ఇరుకు మార్గం పెట్టాడు. రథాలు తరుముతున్నాయి వెనకాల నుంచి. డోంట్ వరీ బ్రదర్, దై షూస్ షల్ బి ఐరన్, యువర్ రోడ్ ఈస్ గ్రానైట్ రోడ్, హిస్ ప్రెజెన్స్ ఈస్ విత్ యూ. అది ప్రామిస్. మై స్ట్రెంగ్త్, మై ప్రెజెన్స్. 3వ ప్రామిస్, మై ఫుట్ స్టెప్స్, నా అడుగు జాడలు. 2014లో ప్రభు గురించి మాట్లాడుతూ పేతురు 1 పత్రిక 2:21 అంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు మీరు నడిచిపోవాలని మీకు మాదిరి ఉంచిపోయాను. ఫుట్ ప్రింట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నాట్ ఓన్లీ హిస్ ప్రెజెన్స్, నాట్ ఓన్లీ హిస్ స్ట్రెంగ్త్. మనం చూడగలిగితే ఈ 2014 యాత్రలో యేసు పాద అడుగులు మనం చూస్తాం. బేర్ ఫుట్ తో వెళ్ళాలి ఈ సంవత్సరం మనం. ఎందుకంటే యేసు అడుగు జాడలే మన పాదరక్షలు. ఫస్ట్ పాయింట్ లో అన్నాను, దై షూస్ షల్ బి ఐరన్, నౌ దై షూస్ షల్ బి గోల్డ్. ఎందుకంటే అవి యేసు అడుగు జాడలు. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోజెస్, రిమూవ్ యువర్ షూస్, దిస్ ఈస్ ఎ హోలీ ప్లేస్. జాషువా, రిమూవ్ యువర్ షూస్,
దిస్ ఈజ్ ఎ వార్ ఫీల్డ్, దిస్ ఈజ్ ఎ హోలీ ప్లేస్. రిమూవ్ యువర్ షూస్ జాషువా, రిమూవ్ యువర్ షూస్ మోజెస్. పాదరక్షలు పాత జీవితానికి సంకేతం. ఓల్డ్ లైఫ్ రిమూవ్, లీవ్ యువర్ ఓల్డ్ లైఫ్ మోజెస్, లీవ్ యువర్ ఓల్డ్ లైఫ్ జాషువా. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ ఇయర్ 2014. జాషువా, మోజెస్, నా అడుగు జాడలే నీ పాదరక్షలు. మై ఫుట్ ప్రింట్స్ ఆర్ యువర్ షూస్. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఒక మాట తెలుసు. ఏంటంటే జాషువా దగ్గరికి వస్తే, మోజెస్ దగ్గరికి వస్తే వాళ్ళిద్దరు అనలా, ఎలా తీయని ప్రభు, చెప్పులు తీయమంటున్నావు. మీరు గమనించారా, మనలాగా వేసుకోరు చెప్పులు. వాళ్ళ చెప్పులు ఎట్లా ఉంటాయంటే చెప్పుతో కూడా వారు ఉంటుంది, మోకాల వరకు చుట్టేస్తారు చెప్పులు. మనం ఇలా ఇసిరితే చెప్పులు పడిపోతాయి, ఎవరి మోకాల్లో పడతాయి. అట్లా కాదు, అవి చుట్టేసి మోకాల వరకు ఉంటాయి చెప్పులు. చూసారా మీరు పిక్చర్స్ లో, బైబిల్ పిక్చర్స్ లో? జాన్ ద బ్యాప్టిస్ట్ ఏమంటాడు, ప్రభువా నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకైనను తీయట కాదు, విప్పుటకైనను యోగ్యుడిని కాదు. మోజెస్ అనలేదు, ప్రభువా ఇది అరణ్య ప్రదేశం, హౌ కెన్ ఐ రిమూవ్ మై షూస్, సిల్లీ థింగ్, ముళ్ళుగుచ్చుకోవా, దిస్ ఇస్ ఏ ఫారెస్ట్, హౌ కెన్ ఐ రిమూవ్ మై షూస్ అంటాడా? జాషువా అంటాడా, లార్డ్ హౌ కెన్ ఐ రిమూవ్ మై షూస్, దిస్ ఇస్ ఎ వార్ ఫీల్డ్, యుద్ధ భూమి ఇది, హౌ కెన్ ఐ రిమూవ్ మై షూస్ అనలేదు జాషువా, అనలేదు మోజెస్. మనము అనొద్దు. కొన్నిసార్లు ఆయన ఇచ్చిన ఐరన్ షూస్ కూడా వదిలేసేయండి. ఆయన అడుగు జాడలకు మించిన పాదరక్షలు ప్రపంచంలో ఏది లేదు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు మీరు నడిచిపోవాలని మీకు మాదిరి ఉంచి పోయాను. మాదిరి అనే మాట గ్రీకు భాషలో కాపీ రైటింగ్ అనే మాటకు ట్రాన్స్లేట్ చేశారు. కాపీ రైటింగ్, స్కూల్స్ లో మనం కాపీ రైటింగ్ చేసేటప్పుడు గుండ్రని హ్యాండ్ రైటింగ్ కొరకు కాపీ రైటింగ్ ఉంటుంది. రాస్తూ చివరికి మొదటి లైన్ లాగా వస్తుంది. కొంతమంది మనిషి చాలా బాగుంటారండి, వాళ్ళ రైటింగ్ అసలు బాగోదు. అదేం విచిత్రమో నాకు అర్థం కాదు. కొందరు ఏమి బాగోరు, కానీ హ్యాండ్ రైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఒక సంగతి తెలుసా, ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి, కానీ అందమైన భాష ఏంటో తెలుసా? గుండ్రని భాష ఏది? తెలుగు భాష. గుండ్రంగా ఉంటాయి అక్షరాలు. మిగతా భాష దగ్గరికి వెళ్ళండి, గుండ్రంగా ఉండదు. అందమైన భాష తెలుగు భాష. గుడ్ హ్యాండ్ రైటింగ్ కొరకు కాపీ రైటింగ్ ఉంటుంది. మాదిరి అనగా కాపీ రైటింగ్, ఏసులో దిద్దుకోవడం మన జీవితం. దిద్ది 2014 వచ్చేసరికి ఒరిజినల్ గా టెక్స్ట్ వచ్చేయాలి, ఏసు వలే ఉండాలి. అది మై ఫుట్ ప్రింట్స్. 4వది ద్వితీయోపదేశకాండం 11:11-12. ఒకసారి విల్సన్ చదవండి. ద్వితీయోపదేశకాండం 11:11-12. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీపై ఉండును. 4వ ప్రామిస్ ఏంటంటే మై ఐస్, నా కన్నులు. మొదటిది నా శక్తి, చెప్పులంటే. 2వది సన్నిధి. 3వది అడుగుజాడలు. 4వది హిస్ ఐస్, ఆయన కన్నులు. కొంతమంది కన్నులు భలే ఉంటాయి, కన్నులు అందంగా ఉంటాయి. మనిషి ముఖం బాగుంటుంది, కన్నులు, దేవుడిచ్చిన కన్నులు ఎంత బాగుంటాయి. ఎప్పుడైనా అద్దంలో చూసుకోండి మీ కన్నులు ఎలా ఉన్నాయో.
అందమైన కళ్ళు దేవుడు మనకిచ్చాడు. దేవుని కన్నులైతే ఆయన కన్నులు సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం అంతవరకు మన మీద ఉంటాయి. ఆయన చూపు మన మీద ఉంటుంది. సాధారణంగా తెలుగు భాషలో రెండు వాడతాం మనం. ఏంటంటే, సార్ మీ దృష్టి మా మీద పెట్టండి అంటామా? రెండో మాట ఏమంటామంటే, సార్ మీ దృష్టి మా మీద పడేటట్టు చేయండి అంటాం. అడగక్కర్లేదు, అడగకుండా ఆయన కన్నులు మనల్ని వాచ్ చేస్తూనే ఉంటాయి. ఈజ్ వాచింగ్ అస్. ఈ సీసీ కెమెరాస్ పనిచేయవండి. ఆల్వేస్ ఈజ్ వాచింగ్ అస్. పిల్లలు కొంచెం, హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది కదా. ఏం పేరు పెట్టింది? చూచుచున్న దేవుడు. అవర్ గాడ్ ఈజ్ సీయింగ్ గాడ్. వాచ్ చేస్తున్నాడు, గైడ్ చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన కనుదృష్టి, ఆయన కనుసన్నల్లో మనం నూతన సంవత్సరంలో కొనసాగుతున్నాం. కనుసన్నల్లో, ఆయన కంటి చూపులో మన ముందుకు సాగిపోతున్నాం. ఆయన దృష్టిలో మనం జీవిస్తున్నాం. నాలుగవది హిస్ ఐస్. ఐదవది హిస్ బ్లెస్సింగ్స్. హిస్ బ్లెస్సింగ్స్. యెహెజ్కేలు గ్రంథం 41:7 చదవండి. 10 నిమిషాలు తక్కువ 1 గంట అయింది. 10 minutesలో నేను ముగిస్తున్నాను. నా శర్మన్నే తగ్గించుకుంటున్నాను. ఇంకా ఎంతైనా మనం చెప్పుకోవచ్చు. నేను ముగించబోతున్నా 10 minutesలో. 5వ బ్లెస్సింగ్ యెహెజ్కేలు గ్రంథం 41:7. ఆ గోడ మేడ గదులకు ఎక్కిన కొలది, ఆ గోడ మేడ గదులు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను. అవి మరి వెడల్పుగా పెరిగెను. చాలు. యెహెజ్కేలుకు ఒక దర్శనం కలిగింది. అది దేవుని మందిరం. ఆ మందిరంలో ఎక్కుతూ ఉన్నాడు పైకి. స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉంటే మేడగదులు కనిపించాయి. ఆ మేడగదులు కనిపించినప్పుడు మేడగదిలోనికి ఎక్కుచున్న కొలది అవి నెమ్మదిగా వెడల్పు కావడం ప్రారంభమయ్యాయి. స్ప్రెడ్ అవుతూ వచ్చాయి. నెమ్మదిగా వెడల్పు అవుతూ వచ్చాయి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్. పైకి ఎక్కుచున్న కొలది విశాలత, ఆశీర్వాదము. ఎక్కుచున్న కొలది గది వెడల్పు పెరుగుచు ఉండును. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర పక్షవాతం చేత బాధపడిన వ్యక్తి 38 years ముందు ఎక్కడున్నాడో ఇప్పుడు అక్కడే ఉన్నాడు. 1 ఇంచ్ ట్రై చేస్తుంటే డేకి 1 inch పర్ డే 38 years ట్రై చేసేవాడు కోనేటిలో దిగడానికి. బట్ హీ నెవర్ ట్రైడ్. 2014 ఉంది. వీ నెవర్ ట్రైడ్ టు గో ఫార్వర్డ్. ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం. యెహెజ్కేలు మేడగదులు ఎక్కుచున్న కొలది దాని వెడల్పు పెరుగుచుండెను. ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి వెళ్తున్నంత కొలది స్పిరిచువల్ హైట్స్ ని మనం సంపాదించుకుంటాం. ఆధ్యాత్మిక అంతస్తులు పొందుకుంటాం. పరలోకమే ఉన్నత ధ్యేయమై దేవుని సింహాసనమే నీకు చేరువగా నీవు జీవించినంత ఎత్తులో జీవించాలి. చాలాసార్లు పల్లపు ప్రాంతంలోనే అడ్జస్ట్ అయిపోతాం. ఇక్కడే సమాధి మనకు. అంతస్తులు చేరుకోము. స్పిరిచువల్ లైఫ్ లో ప్రోగ్రెస్ కోరుకోము. సంవత్సరాలు గతిస్తూ ఉంటాయి. ఎక్కుచున్న కొలది మేడగదులు వెడల్పు పెరుగుచుండెను. దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి అంతస్తులు మనం చేరుకోలేకపోతున్నాము. బికాస్ దెర్ వాజ్ నో ఎఫర్ట్ ఫ్రమ్ అస్. ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం. టైమ్ ఈస్ గోయింగ్ ఫాస్ట్, బట్ స్టిల్ వీఆర్ దేర్ వేర్ వి స్టార్టెడ్. ఎక్కడ ప్రారంభించామో అక్కడే ఉన్న మరుగుజ్జు జీవితం అయిపోయింది మంది. నో స్పిరిచువల్ ప్రోగ్రెస్. ఈ మందిరపు మేడగది ఎక్కుతూ ఉంటే వెడల్పు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, బండిల్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్
హెవెన్లీ గ్లోరీ మనం సంపాదించుకుంటాం, కానీ నో ఎఫర్ట్స్. ది ఇయర్స్ ఆర్ గోయింగ్ అండ్ గోయింగ్, బట్ దెర్ ఇస్ నో ఎఫర్ట్. ఉన్న చోటనే ఉండిపోయాం. ఎట్టి మహిమను మన కొరకు దేవుడు వాగ్దానం చేశాడో ఆ ఉన్నత స్థలాలకు చేరుకోవడానికి we never tried. Sunday going, offering, Monday to Saturday professional life. అంతేనా జీవితం? వేర్ ఈస్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్? ఆధ్యాత్మిక ఎదుగుదల ఏది మన జీవితంలో? బ్రతికేయాలని ఆశ. విమానంలో ప్రయాణం చేస్తున్నారండి ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక పాస్టరు, ఒక సండే స్కూల్ అబ్బాయి. స్టోరీ భలే వింటాం మనం, అందరూ అటెన్షన్లోకి వస్తాం. అంత బాగుంటుంది కథ, అందుకే చెప్తుంటాం కథ, ఎందుకంటే మిమ్మల్ని అటెన్షన్లో పెట్టడానికే. అలా అని రిలవెంట్ లేని కథ కాదు, రిలవెంట్ ఉన్న కథే. ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక పాస్టర్, ఒక సండే స్కూల్. విమానంలో వెళ్తూ ఉంటే ఇంజన్ పాడైంది. పైలట్ నోటీస్ చేశాడు, విమానం కూలిపోయే ప్రమాదం వచ్చింది. అయితే 3 పారాచ్యూట్సే ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు ప్యాసింజర్స్, 3 పారాచ్యూట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రమాదం తెలుసుకోగానే డాక్టర్ అంటాడు, నేను చాలా మందికి కావాలని దూకేశాడు ఆయన పారాచ్యూట్తో. నేను చాలా మందికి కావాలి, మిగతా వాళ్ళు ఏమైతే నాకేంటి, నేను బాగుండాలని దూకేశాడు ఆయన. రెండవది లాయర్, నేను లేకపోతే కోర్టు తాళాలేస్తారని ఆయన, మిగతా వాళ్ళ సంగతి ఏంటని ఆయన దూకేశాడు పారాచ్యూట్ పట్టుకుని. పాస్టర్ గారు అంటున్నారు, నాయన నాకు రిటైర్ అయిపోయే వయసు వచ్చింది, నీవు సండే స్కూల్ కుర్రాడు కదా, నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, నేను చచ్చిపోతాలే, ఒకటే పారాచ్యూట్ మిగిలింది కదా, ఒకటే 3 కదా ఉంది, నువ్వు దూకేసే నాయన, నేను చచ్చిపోతాలే అంటే అని పాస్టర్ గారు ఆ పారాచ్యూట్ని ఆ కుర్రాడికి ఇస్తే, డోంట్ వరీ పాస్టర్, ఆ రెండో ఆయన దూకాడు చూసారు ఆ లాయరు, ఆయన దూకినప్పుడు నా వెనకాల తగిలించుకునే బ్యాగ్గే పారాచ్యూట్ అనుకొని దూకించాడు ఆయన. కంగారులో నా బ్యాగ్ తగిలించుకునే బ్యాగ్ పారాచ్యూట్. అంత తొందర బ్రతికేయాలని మనం. వాట్ ఎ హర్రీ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్. డూ యూ హ్యావ్ హర్రీ టు లివ్ ఇన్ ద హెవెన్లీ గ్లోరీ? అక్కర్లేదా పరలోకం? ఆ హర్రీ పరలోకానికి వెళ్ళడానికి లేదా భూమి మీద బ్రతకడానికైనా? ఎక్కడ జీవించిన జీవితం అక్కడే ఉంది, నో ప్రోగ్రెస్. ఎహెస్కేలు మేడగదులు ఎక్కుచున్న కొలది ఆ మేడగదులు వెడల్పు పెరుగుచున్న. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఎన్నో ఉన్నాయి పైన, వాటిని అందుకోవడానికి వీఆర్ నాట్ రెడీ. పొందవలసినది పొందలేక, అందుకోవలసింది అందుకోలేక, స్పిరిచువల్ ప్రోగ్రెస్ లేకుండా ఉన్న తావుల్లోనే, ఉన్న అనుభవంలోనే సంవత్సరాలు గతించిన ఇంకా బయలుదేరిన చోటనే ఉంటున్నాం. ఇట్స్ ఏ ట్రాజడీ అది మన జీవితంలో. 6వది 7వది చివరగా 7వ బ్లెస్సింగ్, హీ హిమ్సెల్ఫ్ ద వే. 2014లో ఆయన శక్తి షూస్ ఇస్తాడు, ఆయన సన్నిధి ఇస్తాడు, అడుగు జాడలు ఇస్తాడు, ఆయన కన్నులు మన మీద ఉంటాయి, ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. 6వది, హీ హిమ్సెల్ఫ్ ద వే. ఆయనే మార్గం. ఐఎమ్ ది వే, ట్రూత్ అండ్ ది లైఫ్. ఆయనే మార్గం. When we are entering into the new year 2014, what it means? You are entering into the Jesus, the way of life. He is not only a guide, he is the way. త్రోవ చూపించేవాడు కాదు, ఆయనే త్రోవ, ఆయనే త్రోవ ఉన్నవాడు. 7వది కీర్తన 73:24, నీ ఆలోచన చెప్పున నన్ను నడిపించదు. మై థాట్స్, హిస్ థాట్స్, ఆలోచనలు నేను కౌంట్ చేస్తున్నాను. హిస్ స్ట్రెంగ్త్, హిస్ ప్రెజెన్స్, హిస్ ఫుట్ ప్రింట్స్, హిస్ ఐస్, హిస్ బ్లెస్సింగ్స్, హిస్ వే, అండ్ ఫైనల్లీ హిస్ థాట్స్ ఆర్ విత్ అస్ వైల్ we are going
into 2014. నీ ఆలోచన చెప్పున నన్ను నడిపించదవు. మనం నడుస్తున్నామంటే మన ఆలోచన కాదు, మన ప్లాన్ కాదు, ప్రణాళిక కాదు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ అబౌట్ యూ అండ్ మీ. నా జీవితం గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆయన ఆలోచన చెప్పున నన్ను నడిపిస్తాడు. చాలాసార్లు వినండి నా మాట, మన దగ్గర అందమైన వెహికల్ ఉంది, బ్యూటిఫుల్ వెహికల్, అందమైన వాహనం ఉంది, బాగా డెకరేట్ చేసాం న్యూ ఇయర్కి, బ్యూటిఫుల్ వెహికల్ డెకరేట్ చేసాం, ప్రభువుని ఎక్కించుకుంటున్నాం, కానీ స్టీరింగ్ మాత్రం ఆయనకి ఇవ్వడం లేదు, మనం పట్టుకున్నాం స్టీరింగ్. ఏం ప్రయోజనం? 2014లో ప్రయాణం చేయడానికి వెహికల్లో ప్రభుని ఇన్వైట్ చేశాం, కానీ స్టీరింగ్ ఆయనకి ఇవ్వాలా? ఆయన చేతుల్లో పెట్టాలి స్టీరింగ్. సైడ్ సీట్లో ఆయన కూర్చోబెట్టుకుని మనం డ్రైవ్ చేస్తున్నాము, ఆయన్ని డ్రైవ్ చేయనివ్వాలా. అప్పుడే నూతన సంవత్సరం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి తలలు వంచుదాము. దేవుని మహా గొప్ప కృప వలన 2014లో మనం ఎంటర్ అయ్యాం. రఫ్గా ఉండొచ్చు రోడ్డు, కొండలు లోయలు గల దేశం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, thy shoes shall be iron, my presence will be with you. నా కన్నులు నిన్ను వాచేస్తున్నాయి, నా ఆలోచన చెప్పిన నీవు నడుస్తావు, నేనే నిన్ను నడిపిస్తాను, నా అడుగుజాడల్లో నీవు నడుస్తావు. నీవు నడుస్తూ ఉండగా, ఎక్కుతూ ఉండగా నీ మేడగదులన్నీ నేను వెడల్పు చేస్తాను. స్పిరిచువల్ ప్రోగ్రెస్ మన జీవితంలో ప్రభు ఇవ్వబోతున్నాడు. దేవుని మహా గొప్ప కృప వల్ల లాస్ట్ ఇయర్ దేవుడు దీవించాడు. బహుగా ఫలిద్దాం, క్రీస్తులో నిలిచి ఉందాం, ఆయన కొరకు ఎదురు చూసి నూతన శక్తిని, బలాన్ని పొందుకుందాం. ఈ 2014 ఎంతో ఆశీర్వాదకరంగా ఆయన సన్నిధి మనతో కొనసాగుతుండగా ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. మన స్టీరింగ్ ని ప్రభు చేతుల్లో పెట్టుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సంవత్సరం ఎంతో ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా మీ సన్నిధి మాకు అనుగ్రహించి, గాఢాంధకారపు లోయలో సంచరించిన భయపడక నీవు నాతో ఉన్నావన్న ఆ ధైర్యంతో ముందుకు సాగే కృప దయచేయమని, ఆయురారోగ్యాలతో, సకల సౌభాగ్యాలతో, శాంతి సమాధానాలతో సంఘాన్ని పంపించి మహిమ పొందుమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, తలంపులకు కావలే ఉండును గాక.